హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1131కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచక చూద్దాం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను రియల్మీ C31 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో మొదటి నుంచి చూస్తే మనకి వివో ఎక్స్ నోట్ అనే ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. వీళ్ళు సామ్సంగ్ నోట్ సిరీస్ వదిలేసిందనేమో వీళ్ళు నోట్ను పట్టుకున్నట్టున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎక్స్ నోట్ అనే మొబైల్ని వీళ్ళు ఏప్రిల్ 11వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనకి వివో నుంచి ఫస్ట్ ట్యాబ్లెట్ను కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఇక్కడే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది ట్యాబ్లెట్ని. సో ట్యాబ్లెట్ని కూడా ఇక్కడైతే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారట, వివో నుండి వచ్చే ఫస్ట్ ట్యాబ్లెట్. ఇంతేకాకుండా ఎక్స్ ఫోల్డ్ అనే పేరు మీద అయితే ఈ ఫోల్డింగ్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారట. ఈ ఫోల్డింగ్ మొబైల్ కూడా ఇక్కడే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ అలాగే ఈ ఫోల్డింగ్ మొబైల్ సంబంధించిన టీజర్లు అయితే ఆల్రెడీ వీళ్ళు రిలీజ్ కూడా చేశారు. సో వీటిని అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇంకా అలాగే మనకి వివో ఇండియాలో Q2 ఎండింగ్ నాటికి కానీ లేకపోతే Q3 ఫస్ట్ ఎర్లీగా కానీ వివో వాచ్ని అయితే ఇండియాలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే వివో ట్యాబ్లెట్ను కూడా ఇండియాలోకి తీసుకురావాలని చెప్పి అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి వివో వాచ్ 2 అని చెప్పేసి ఒక వాచ్ 2ని వీళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. మరి దాన్నే వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్నారో లేకపోతే కొత్తగా లాంచ్ చేసే వాచ్ని ఏమైనా ఇండియాలో తీసుకొస్తున్నారో చూడాల్సి ఉంటుందన్నమాట. అలాగే వివో ట్యాబ్లెట్ను కూడా అయితే ఇండియాలోకి తీసుకొచ్చేయాలని చెప్పి అయితే భావిస్తుందంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్లాక్ షార్క్ గేమింగ్ మొబైల్స్ మూడింటినైతే ఈరోజు చైనాలో లాంచ్ చేసిందనమాట. మామూలుగా బ్లాక్ షార్క్ తీసుకొస్తే మొదట్లో ఒక ఫోన్ తెచ్చిన తర్వాత దాన్ని 2 చేసింది, ఈసారి అయితే 3 చేసింది. ఇందులో మనకి బ్లాక్ షార్క్ 5 RS, ఇంకోటి 5 Pro అంటూ మొత్తం 3 గేమింగ్ మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది. బ్లాక్ షార్క్ 5లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటే RSలో చూసుకుంటే 888 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రోలో చూసుకుంటే మనకి 8th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ రకంగా వీళ్ళు వచ్చేసరికి 3 కేటగిరీస్లో అంటే 3 ప్రైస్ ప్రొఫైల్స్లో అయితే వీళ్ళు ఈ మొబైల్స్ని అయితే తెచ్చినట్టుగా అర్థమవుతుంది. సో వీటి ప్రైస్ కనుక చూసినట్టయితే స్టార్టింగ్ వేరియంట్ మీకు 8GB 128GBతో అయితే స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 33,500 రూపాయలు వీడు ప్రైస్ అయితే పెట్టారు. ఇది 5 ప్రైస్ అనమాట. RS ప్రైస్ కనుక చూస్తే 39,400 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు, బేస్ వేరియంట్ ప్రైస్. అదే ప్రో ప్రైస్ చూస్తే 50,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. ఇవి చైనా ప్రైజెస్ అన్నారు. సో వీటిని మన ఇండియాలోకి లాంచ్ చేస్తుందా బ్లాక్ షార్క్ అంటే? బ్లాక్ షార్క్కి గతంలో మనకి బ్లాక్ షార్క్ 2 తర్వాత మొబైల్స్ని అయితే మన ఇండియాలోకి 2 or 3 ఆ తర్వాత నుంచి మొబైల్స్ని అయితే వీళ్ళు ఇండియాకి అయితే తీసుకురాలేదు. కాకపోతే ఈసారి మనకు వస్తున్న కొత్త లీక్స్ ప్రకారం తెచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఈసారి మనకి బ్లాక్ షార్క్ 5ని. మరి చూద్దాం మరి తీసుకొస్తుందో లేదో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఐఫోన్ ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్స్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని అయితే తీసుకొస్తుందని చెప్పి గతంలో మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఎప్పుడు తీసుకొస్తుంది అనేది ఏమీ లేదు, ఇప్పుడు తెస్తుంది అప్పుడు తెస్తుంది. లాస్ట్ టైం మనకి iPhone 13 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసేటప్పుడు కూడా ఇందులో మనకి అండర్ డిస్ప్లే టచ్ ఐడి ఉంటుందని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. కాకపోతే తెలిసిందే కదా, వీళ్ళు అంతకుముందు తెచ్చిన మోడల్స్ లాగే ఈ మొబైల్స్ కూడా అయితే తీసుకొచ్చారు. అయితే ఈసారి రాబోయే 14లో ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పేసి కొంతమంది హోప్స్ కూడా అయితే పెట్టుకున్నారు. అయితే రీసెంట్గా వచ్చిన లీక్స్ ప్రకారం అందులో కూడా ఏమీ లేదు అని చెప్పి అయితే తెలిసిపోయింది. అయితే నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చే మొబైల్స్లోనైనా ఏమైనా ఉంటుందా అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదని చెప్పి ఇప్పుడు మింగ్చుంగ్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో మింగ్చుంగ్ చెప్పే దాని ప్రకారం కనుక చూస్తే ఇంకా రాబోయే 2 సంవత్సరాల వరకు మనకి ఈ మొబైల్స్ ఏవైతే యాపిల్ తీసుకొచ్చే కొత్త మొబైల్స్ ఉంటాయో వాటిలో మనకి టచ్ ఐడి అయితే అసలు ఉండదు అని చెప్పేసి అయితే సో తనైతే చెప్తున్నాడు. అంటే 2023లోను 2024లోను వచ్చే మొబైల్స్, అంటే 2023లో మనకి iPhone 15 వస్తుంది, 24లో 16 వస్తుంది. వాటిలో కూడా మనకి టచ్ ఐడి అయితే అండర్ డిస్ప్లే టచ్ ఐడి అయితే ఉండదని చెప్పేసి ఇప్పుడు మింగ్చుంగ్ అయితే కన్ఫర్మ్ చేశాడు అనమాట. సో దీని ప్రకారం ఎవరైతే ఇంకా యాపిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని తీసుకొస్తుందనే హోప్స్తో ఉంటారో సో మీరందరూ ఆశలు వదిలేసుకోవడమే. ఒకవేళ తీసుకొస్తే మరి సైడ్ మౌంటెడ్ తీసుకొస్తుందేమో, అది కూడా తీసుకురాదు, అది కూడా నామోషే. వీళ్ళు కొత్తగా ఏమైనా తీసేయాలంటే ఉండే ఉత్సాహం యాపిల్కి మళ్ళీ పెట్టాలంటే ఉండదన్నమాట. సో ఏంటో వీళ్ళు బద్దకిష్టలు అనాలో ఏమనాలో అర్థం కాదులే చెల్లిద్ది వాళ్ళకి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ యాపిల్ నుంచి యాపిల్ వాచ్ 7 రీసెంట్గా లాంచ్ చేసిన వాచ్ 7 ఉన్నాయి కదా. సో వీటికి వచ్చేసరికి రీసెంట్ డేస్లో వాచ్ OS 8.5 అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. వీటితో పాటు మనకి iOS 15.4ను కూడా అయితే రోల్అవుట్ చేశారనుకోండి. అయితే అన్నింటిలోనూ బగ్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ వాచ్ OS 8.5ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారో బ్యాటరీ ఛార్జింగ్ అనేది స్లో అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంతకు ముందు చూసుకుంటే 50% ఛార్జ్ అవ్వడానికి 20 మినిట్స్ ఏదో టైం పట్టేదంట. సో ఈసారి చూసుకుంటే 30 మినిట్స్ అయితే టైం తీసుకుంటున్నట్టుగా సో యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. అంటే 10 నిమిషాలు అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇదే ఈ రకంగా కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ డేస్లో వీళ్ళు iOS 15.4ని కూడా రిలీజ్ చేసినప్పుడు యాపిల్కి కానీ ఐప్యాడ్స్ కానీ వీటికి సో వాటిలో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే బేభత్సంగా ఉంది. నేను అంతకుముందు టెక్న్యూస్లో చెప్పాను, కాకపోతే నేను అప్పటికి గమనించలేదు. సో ఇప్పుడు నేను గమనిస్తే నాకు తెలుస్తుంది.
నా దగ్గర ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ అయితే ఉంది. సో అది డ్రైన్ అయితే అయిపోతుంది తొందరగానే. అలాగే రీసెంట్‌గా మనం ఒక ఐప్యాడ్ కూడా అన్బాక్స్ చేసాం గుర్తుంది కదా! సో ఐప్యాడ్ నేను అన్బాక్స్ చేసినప్పుడు అందులో 15.2 ఉండేది. సో తర్వాత అన్బాక్స్ చేసి నేను యూజ్ చేస్తూ దాన్ని అప్డేట్ చేశాను 15.4కి. తర్వాత నుంచి బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అవుతుంది. అంతకుముందు దాంతో కంపేర్ చేస్తే 30% స్పీడ్‌గా అయితే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సో ఖచ్చితంగా యాపిల్ దీని మీద దృష్టి అయితే పెట్టాల్సి ఉంటుంది. వీటిని ఫిక్స్ చేస్తూ ఏదైనా ఒక అప్డేట్‌ని తొందరగా రిలీజ్ చేస్తే మంచిది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M33 మొబైల్ ఫోన్ అంటే మనకి ఈ ఇయర్ రాబోయే ఫస్ట్ మొబైల్ ఇదే అని చెప్పుకోవచ్చు ఎం సిరీస్‌లో. ఇంతకు మించి మనకి ఎం సిరీస్ మొబైల్స్ ఏమి తెచ్చినట్టుగా నాకైతే గుర్తు రావట్లేదు. ఏదైనప్పటికీ ఈ ఫస్ట్ ఎం సిరీస్ మొబైల్ని ఇప్పుడు వీళ్ళు ఏప్రిల్ 2వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో మనకి అమెజాన్లో వీటికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ అయితే దర్శనమిస్తున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే రివీల్ అయినాయి అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తే రీసెంట్ డేస్లో మనం సామ్సంగ్ గెలాక్సీ A53 మొబైల్ని అయితే అన్బాక్స్ చేశాం కదా, సేమ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. కాకపోతే మనకి ఇందులో ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, అందులో మనకి AMOLED డిస్ప్లే ఉంది. అలాగే ఐపీ రేటింగ్ ఇవన్నీ ఉన్నాయో లేదో కూడా చూడాలి. యాక్చువల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మనకి ఏప్రిల్ 2వ తారీఖున మన ఛానల్లో అయితే ఉంటుంది అనుకోండి, అంటే ఎల్లుండే కదా. సో ఎల్లుండి మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. ఇందులో మనకి 6GB 128GB వేరియంట్ 21,999 రూపాయలు ప్రైస్ అయితే ఉండబోతుందంట. 8GB 128GB వేరియంట్ 23,999 రూపాయలు అయితే ఉండబోతుంది. 3 కలర్స్లో రాబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా మ్యాక్సిమం లభిస్తుందని చెప్పేసి ప్రస్తుతం దీనికి సంబంధించిన లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. అయితే ఈ మొబైల్లో మనకి ఎక్సినోస్ 1280 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి పవర్ మేనేజ్మెంట్ చాలా బాగుంది అనుకోవచ్చు. కాకపోతే ప్రైజెస్ మరి 22,000 రూపాయలు అంటే ఎం సిరీస్కి అక్కడే మీకు అది 33. అది రేపు మనకి M53 మొబైల్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా అయితే ఉంది. మరి దాని ప్రైస్ ఎంత పెట్టేస్తారో ఈ ఎక్కడ చూస్తే మనకి ఎం సిరీస్ వీళ్ళు ఫస్ట్లో బడ్జెట్ మొబైల్స్ కింద లాంచ్ చేశారు. అంటే మనకి 12,000-13,000 రూపాయల సెగ్మెంట్లో మనకి మొబైల్స్ వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇవి కూడా దాటిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే 5G మొబైల్స్ కదా, సో ఇది ఒక రీజన్ అని చెప్తారు వాళ్ళు. ఇక అలాగే మనకి M53 ఈ మొబైల్ కూడా మరి త్వరలో లాంచ్ కాబోతున్నట్టుగా అయితే న్యూస్ వస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇందులో మాత్రం సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇది కూడా 5G సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది. మరి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడుతుందో చూడాలి. ఎప్పుడు లాంచ్ చేస్తుంది అనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. ఇక అలాగే సామ్సంగ్ మొత్తం 3 మొబైల్స్కి One UI 4.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అందులో సామ్సంగ్ గెలాక్సీ A52s 5G వేరియంట్ మొబైల్, A71 5G వేరియంట్ మొబైల్, అలాగే S20 FE ఇది 4G వేరియంట్ మొబైల్. మొత్తం ఈ 3 మొబైల్స్కి గ్లోబల్గా మనకి One UI 4.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఈ 3 మొబైల్స్లో ఏదో మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C31 ఈ మొబైల్ ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉందని చెప్పాను కదా. సో ఒకసారి చూస్తే అక్కడ ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి అనమాట. స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నీ. సో ఇంకా ఈ మొబైల్లో మనకి యూనిసాక్ 612 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి 3GB 32GB వేరియంట్ 8,999 రూపాయలు ప్రైస్ పెడితే 4GB 64GB వేరియంట్ 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరి అక్కడ ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే ఈ మొబైల్లో మనకి ఆ ప్రైస్కి పెట్టే అంత గొప్పగా ఏమైనా ఉందా అంటే గొప్పగా అయితే నాకేమీ అనిపించలేదనే చెప్పాలి. ఆ ప్రైస్ అంటే మీరు 9,000 రూపాయల లోపు ఉన్నారు, మీకు ఒక మొబైల్ కావాలనుకుంటున్నారు, కొంచెం స్టైలిష్ మొబైల్ అనుకుంటే ఒక లుక్ వేయచ్చు. కానీ విడిగా చెప్పాలనుకుంటే దానికి ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఇంకా ఉన్నాయి. రియల్మీ నుంచే ఉన్నాయి మీకు కావాలనుకుంటే. రియల్మీ నార్జో 50Aనో 30Aనో ఒక మొబైల్ ఉన్నట్టుంది. అది కూడా మీకు దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇంకా ఇది కాకుండా మీరు ఇంకొక 1,000-2,000 వేసుకుంటారు అనుకుంటే అక్కడ రీసెంట్గా లాంచ్ చేస్తున్న C35 మొబైల్ ఉంది. అది కూడా లుక్ పరంగా బాగుంటుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అవి కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంకో 13,000 వేసుకుంటే ఇంకా అలాగే చాలా మొబైల్స్ మీకు 500-1,000 రూపాయల డిఫరెన్స్లోనే రియల్మీయే చాలా ఉన్నాయి, రెడ్మీ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన బ్రాండ్లు ఏ సెగ్మెంట్ని వదలకూడదని చెప్పి వరుస పెట్టి మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నాయి. సో అందుట్లోనే ఒక మొబైల్ ఈ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. మీ బడ్జెట్ బిలో 9,000లో ఉంటే అక్కడ 3GB 32GB మీద ఒక లుక్ వేయచ్చు. కానీ విడిగా అయితే ప్రత్యేకించి దీన్ని శ్రద్ధగా కొనే మొబైల్ అని నేనైతే చెప్పను. ఇక అలాగే రియల్మీ ఏప్రిల్ 7వ తారీఖుని అనుకుంటా కదా రియల్మీ GT2 Pro మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇక్కడే వచ్చేసరికి ఇంకో 3 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట మన ఇండియాలోనే. ఒకసారికి రియల్మీ బుక్ ప్రైమ్ ఇది రీసెంట్గానే వీళ్ళు యూరోప్లోనే ఎక్కడైతే లాంచ్ చేశారు. ఆ ల్యాప్టాప్ని ఇండియాకి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే బడ్స్ ఎయిర్ 3 వీటిని కూడా అయితే రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇది కాకుండా రియల్మీ టీవీ స్టిక్ని స్మార్ట్ టీవీ స్టిక్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టు వస్తుంది. ఆల్రెడీ స్మార్ట్ టీవీ స్టిక్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. అది 4K సపోర్ట్తో వస్తుంది. ఇది ఇప్పుడు తీసుకొచ్చేది ఫుల్ HD
సపోర్ట్‌తో వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్‌లో రన్ అవుతున్న 4K స్టిక్‌తో కంపేర్ చేస్తే ఇంకా ప్రైస్ తక్కువలోనే తీసుకొస్తారు. అంటే మేబీ నేను అనుకోవడం బిలో 2000లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఈ 3 ప్రొడక్ట్స్‌ని కూడా మన ఇండియాలోకి ఏప్రిల్ 7వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 Pro ఈ మొబైల్‌ని ఈ రోజైతే మన ఇండియాలో OnePlus లాంచ్ చేయబోతుంది. కాకపోతే ఇంకా టైం ఉంది. 7:30కో ఏమో అనుకుంటా మన ఇండియన్ టైం ప్రకారం ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ సంబంధించి ఆల్రెడీ అన్ని స్పెసిఫికేషన్ మనకు తెలిసిందే. చైనాలో లాంచ్ చేసిన అదే మొబైల్‌ని మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ క్యూరియాసిటీ ప్రైస్. సో ఏ ప్రైస్‌లో తీసుకొస్తారనేది జనాలు ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నారు. సో ఈ న్యూస్ మనం రేపైతే కవర్ చేద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ వాయిస్ మెసేజింగ్కి సంబంధించి కొత్త అప్డేట్స్‌ని మొత్తం అన్ని ఇప్పుడైతే వీళ్ళు రోల్ అవుట్ చేశారనమాట. యాక్చువల్‌గా కొంతమందికి ఆల్రెడీ వీటికి సంబంధించిన అప్డేట్స్ అంటే ఈ ఫీచర్స్ అయితే రన్ అవుతున్నాయి. మొత్తం ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాట్సాప్ డైలీ కనుక చూస్తే యాక్టివ్ యూజర్స్ ఓన్లీ వాయిస్ మెసేజ్ పంపించే వాళ్ళు డైలీ యాక్టివ్ యూజర్స్ 7 బిలియన్ యూజర్స్ ఉన్నట్టుగా అయితే ఇప్పుడు వాట్సాప్ అయితే చెప్తుందనమాట. అంటే మెటా అయితే చెప్తుంది. అందుకు గాని వీళ్ళు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సో ఎక్కువ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ మనకి ఆల్రెడీ తెలిసిందే. ఫైనల్గా మనకి అవుట్ ఆఫ్ చార్ట్ ప్లేబ్యాక్ ఈ ఫీచర్ను కూడా అయితే ఇప్పుడు వీళ్ళు రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫీచర్ ఏంటంటే మీరు వాయిస్ మెసేజ్ వినేటప్పుడు చార్ట్లోంచి బయటకు వచ్చి పర్టికులర్ చార్ట్లోంచి బయటకు వచ్చి ఇంకో చార్ట్లోకి వెళ్ళినా సరే మీకు పైన టాప్లో వచ్చేసరికి మీకు అది ప్లే అవుతూనే ఉంటుంది మీరు స్టాప్ చేసే వరకు, లేదంటే వాట్సాప్లో బయటకు వచ్చే వరకు ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. ఈ ఫీచర్ని కూడా ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ 8 మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 రియల్మీ UI 3తో రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. మీరు ఎవరైనా రియల్మీ 8 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్టేబుల్ అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయింది. మనకి రియల్మీ 8i కూడా ఇప్పుడు ఎర్లీ యాక్సెస్ ఆండ్రాయిడ్ 12 అప్డేట్ని అయితే రోల్ అవుట్ స్టార్ట్ చేసిందనమాట. ఎవరైతే ఎర్లీగా ఆండ్రాయిడ్ 12 వాడాలి అనుకుంటారో మీరు రిజిస్టర్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎర్లీగానే మీరు రియల్మీ 8iలో ఆండ్రాయిడ్ 12 అప్డేట్ని అయితే పొందొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.